సర్వస్తోత్రాలు అల్లాహ్కే చెందుతాయి. లోకాలకు ప్రభువు, పరమ కరుణామయుడు, అపార కరుణామయుడు, తీర్పుదిన యజమాని. మనం ఆయనను స్తుతిస్తాము, ఆయన సహాయం కోరుతాము మరియు ఆయన క్షమాపణ కోరుతాము. మన ఆత్మల చెడు నుండి మరియు మన కర్మల దుష్పరిణామాల నుండి అల్లాహ్ను ఆశ్రయిస్తాము. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లా వ బరాకతుహ్. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రయాణంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను, ఈ లోక కథ ద్వారా కాదు, పరలోక వాగ్దానం ద్వారా. బాధ, నష్టం, భయం, ద్రోహం లేని ప్రపంచం. ప్రతి కోరిక అనుకున్న క్షణంలోనే నెరవేరే ప్రదేశం. శాంతి, శాశ్వత ఆనందం మరియు ఊహించలేని అందం కలిగిన ప్రపంచం. ఆ ప్రదేశం జన్నా. అల్లాహ్ విశ్వాసులకు జన్నాను వాగ్దానం చేశాడు. తన మార్గంలో పోరాడేవారికి, పడిపోయి తిరిగి లేచేవారికి, పాపం చేసి పశ్చాత్తాపపడేవారికి, అల్లాహ్ను హృదయపూర్వకంగా ప్రేమించేవారికి. ఖురాన్లోని సూరా బఖరహ్ ఆయత్ 25లో అల్లాహ్ జన్నాను నదులు ప్రవహించే తోటలు గా వర్ణించాడు. కాని ఈ సరళమైన వివరణ దాని వైభవం యొక్క ఉపరితలాన్ని చాలా తక్కువగా గీస్తుంది. జన్నా అనేది ఊహించలేని అందం యొక్క రాజ్యం, కాంతి, సువాసన మరియు ప్రశాంతతతో అల్లిన వస్త్రం. జన్నా యొక్క ధూళి కస్తూరి మరియు కుంకుమ. దాని రాళ్ళు ముత్యాలు మరియు మాణిక్యాలు. దాని చెట్లు బంగారు కాండాలు కలిగి ఉంటాయి మరియు వాటి పండ్లు సులభంగా చేరుకోగలవు, కోయడానికి పండినవి. ఈ ప్రపంచంలో అందం మరియు ఆనందం గురించి మనం ఊహించగలిగిన ప్రతి విధంగా జన్నా దానిని అధిగమిస్తుందని ఇది మనకు చెబుతుంది. ఈ తాత్కాలిక నివాసం యొక్క అనుభవాల ద్వారా పరిమితం చేయబడిన మన పరిమిత మానవ మనస్సులు, నీతిమంతుల కోసం ఎదురుచూస్తున్న గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా ప్రారంభించలేవు. ఈ వాగ్దానం చేయబడిన ఆనందాలలో కొన్నింటిని మనం లోతుగా పరిశీలిద్దాం. అధ్యాయం 1. అత్యంత సత్యవంతుడి వాగ్దానం. తన వాగ్దానాన్ని ఎప్పుడూ ఉల్లంఘించని అల్లాహ్ పవిత్ర ఖురాన్ అంతటా స్వర్గం గురించి అత్యంత స్పష్టమైన మరియు అందమైన పదాలలో మాట్లాడాడు. సూరా అత్తౌబాలో ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు: అల్లాహ్ విశ్వాసులైన పురుషులకు మరియు విశ్వాసులైన స్త్రీలకు క్రింద నదులు ప్రవహించే తోటలను మరియు శాశ్వత నివాసయోగ్యమైన తోటలలో ఆహ్లాదకరమైన నివాసాలను వాగ్దానం చేశాడు. కాని అల్లాహ్ అనుగ్రహం అంతకంటే గొప్పది. అదే గొప్ప విజయం. ఇది మానవుని వాగ్దానం కాదు. వారు తమ మనసును మరచిపోవచ్చు లేదా మార్చుకోవచ్చు. విశ్వసృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క హామీ ఇది. అతను కున్ బి అనే ఒకే పదంతో ప్రతిదీ ఉనికిలోకి తెచ్చాడు. అల్లాహ్ విశ్వాసులకు స్వర్గాన్ని వాగ్దానం చేసినప్పుడు అది తూర్పున ఉదయించే సూర్యుడిలా ఖచ్చితంగా ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం హృదయాన్ని ఆశతో పరిగెత్తేలా చేసే పదాలతో స్వర్గాన్ని వర్ణించారు. ఆయన ఇలా అన్నారు: అల్లాహ్ తన నీతిమంతులైన సేవకుల కోసం ఏ కన్ను చూడని, ఏ చెవి వినని, ఏ మానవ హృదయం ఊహించని వాటిని సిద్ధం చేశాడు. మీరు ఊహించగలరా? మన చుట్టూ మనం చూసే అందాలన్నీ, మనం ఆనందించే అన్ని ఆనందాలన్నీ, మనం అనుభవించే అన్ని ఆనందాలు స్వర్గపు తోటలలో మనకోసం ఎదురుచూస్తున్న వాటితో పోలిస్తే అవి ఏమీ కావు. అధ్యాయం 2. ఆనందపు నిర్మాణం. మనం కలిసి స్వర్గ ద్వారాల గుండా ప్రయాణించి దాని అద్భుతమైన నిర్మాణాన్ని చూద్దాం. స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయని ఖురాన్ మనకు చెబుతుంది. ప్రతి ఒక్కటి దైవిక చేతిపనుల అద్భుతం. ఈ ద్వారాలు చాలా విశాలంగా ఉన్నాయి. 2 తలుపుల పలకల మధ్య దూరం మక్కా మరియు బుస్రా మధ్య లేదా మక్కా మరియు సనా మధ్య దూరానికి సమానం. మనం ప్రవేశించగానే స్వచ్ఛమైన మరియు అందమైన దేవదూతలు మనల్ని స్వాగతించారు. వారు, మీరు ఓపికగా సహించిన దానికి మీకు శాంతి కలుగుగాక. మరియు చివరి ఇల్లు అద్భుతమైనది. ఈ ప్రపంచంలో జీవితాంతం కష్టపడి పోరాడిన తర్వాత ఆ మాటలు విన్నప్పుడు కలిగే ఉపశమనం, అఖండమైన ఆనందం ఊహించుకోండి. స్వర్గ భవనాలు అత్యంత విలువైన పదార్థాలతో నిర్మించబడ్డాయి. ప్రవక్త సల్లల్లాహు సల్లం బంగారం మరియు వెండి ఇటుకలతో తయారు చేయబడిన నిర్మాణాలను, సుగంధ ద్రవ్యాలతో కూడిన కస్తూరితో పూసిన నిర్మాణాలను వర్ణించారు. భూమి కుంకుమ పువ్వుతో తయారు చేయబడింది. ఇది మన ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం అయినప్పటికీ స్వర్గంలో అది మొత్తం రాజ్యాన్ని తివాచీలా కప్పుతుంది. కాని ఈ నిర్మాణాలను నిజంగా అద్భుతంగా చేసేది వాటి భౌతిక కూర్పు కాదు,
వాటిని అల్జమీల్, అందమైనవాడు మరియు అందాన్ని ఇష్టపడే అల్లాహ్ స్వయంగా రూపొందించాడనే వాస్తవం. ప్రతి కోణం, ప్రతి వక్రత, ప్రతి అలంకరణ మానవ అవగాహనకు మించి పరిపూర్ణంగా ఉంటుంది. అధ్యాయం 3. తోటలు మరియు వాటి అద్భుతాలు. స్వర్గ ఉద్యానవనాలు క్షితిజ సమాంతరంగా విస్తరించి ఉన్నాయి. ఊహించదగిన అన్ని రకాల ఫలాలను ఇచ్చే చెట్లతో నిండి ఉన్నాయి మరియు ఈ ప్రపంచంలో మనం ఊహించలేని పండ్లు కూడా ఉన్నాయి. ఖురాన్ తక్కువ దూరంలో వేలాడుతున్న పండ్లను వివరిస్తుంది. వాటిని కోయడానికి ఎటువంటి ప్రయత్నం అవసరం లేదు. ఈ పండ్లు పూర్తిగా పండినవి, ఎల్లప్పుడూ తాజాగా ఉంటాయి మరియు ప్రతి కొరికి కొత్త మరియు ఆహ్లాదకరమైన రుచిని తెస్తుంది. ఈ అద్భుతమైన చెట్ల క్రింద నదులు ప్రవహిస్తాయి. ఏ నదులు కాదు, కానీ ఎప్పుడూ నిలిచిపోని నీటి నదులు, రుచి ఎప్పుడూ మారని పాల నదులు, మత్తు లేకుండా ఆనందాన్ని కలిగించే వైన్ నదులు మరియు స్ఫటిక స్పష్టమైన తేనె నదులు. ఈ నదీ గర్భాలలోని రాళ్లు ముత్యాలు మరియు విలువైన రత్నాలు అని ప్రవక్త సల్లల్లాహు సల్లం మనకు చెప్పారు. చెట్లు వర్ణించలేని అద్భుతాలు. ఖురాన్ సరిహద్దులోని సిద్రాత్ అల్-ముంతహా, సరిహద్దులోని లోటే చెట్టు గురించి ప్రస్తావిస్తుంది. ఇది చాలా విశాలమైనది. ఒక రైడర్ దాని నీడలో 100 సంవత్సరాలు దాని చివర చేరుకోకుండా ప్రయాణించగలడు. దాని ఆకులు ఏనుగు చెవుల వంటివి, దాని పండ్లు పెద్ద పాత్రల వంటివి, మరియు అల్లా ఆదేశం దానిని వర్ణించలేని అందంతో కప్పినప్పుడు దేవదూత జిబ్రీల్ అలైహిస్సలాం కూడా దాని వైభవాన్ని చూసి ముగ్ధుడవుతాడు. అధ్యాయం 4. దీవించబడిన నివాసాలు. స్వర్గంలో ప్రతి విశ్వాసికి వారి స్వంత నివాసం, వారి స్వంత రాజభవనం ఉంటుంది. ఈ ప్రపంచంలో వారి కర్మల ప్రకారం నిర్మించబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలా అన్నారు: స్వర్గంలో 60 మైళ్ళ వెడల్పు ఉన్న ఒకే బోలు ముత్యంతో తయారు చేయబడిన ఒక మంటపం ఉంది. ఈ మంటపం యొక్క ప్రతి మూలలో ఇతరులను చూడలేని కుటుంబం ఉంటుంది మరియు విశ్వాసి వారందరినీ సందర్శిస్తాడు. ఇవి సాధారణ గృహాలు కావు, అవి అల్లాహ్ యొక్క అనంతమైన సృజనాత్మకతను ప్రతిబింబించే భవనాలు. కొన్నింటికి బంగారు గోడలు, మరికొన్ని వెండి గోడలు, కొన్ని పూర్తిగా విలువైన రాళ్లతో తయారు చేయబడ్డాయి. ఫర్నిచర్ ఈ ప్రపంచంలో లేని పదార్థాల నుండి రూపొందించబడింది మరియు మొత్తం నివాసం ఎప్పుడూ మసకబారని సున్నితమైన, వెచ్చని కాంతిని ప్రసరింపజేస్తుంది. ఈ నివాసాలను నిజంగా ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే అవి ప్రతి వ్యక్తి విశ్వాసి కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. మనల్ని మనం తెలుసుకున్న దానికంటే బాగా తెలిసిన అల్లాహ్ మన పవిత్రమైన ఆత్మలకు సరిగ్గా సరిపోయే ఇంటిని సృష్టిస్తాడు. ప్రతి గది, ప్రతి తోట, ప్రతి వివరాలు మనకు గొప్ప ఆనందాన్ని తెస్తాయి. అధ్యాయం 5. స్వర్గ సహచరులు. స్వర్గం ఏకాంత ప్రదేశం కాదు, ఇది పరిపూర్ణ సహవాసం మరియు శాశ్వత ప్రేమ యొక్క రాజ్యం. ఈ ప్రపంచంలో వివాహం చేసుకుని భార్యాభర్తలిద్దరూ స్వర్గంలోకి ప్రవేశించిన వారికి వారు అత్యంత అందమైన రీతిలో తిరిగి కలుస్తారు. ప్రాపంచిక వివాహం యొక్క అన్ని ఇబ్బందులు మరియు సవాళ్లు తొలగించబడి స్వచ్ఛమైన ప్రేమ మరియు సహవాసం మాత్రమే మిగిలి ఉంటాయి. ఖురాన్ హూర్ అలైన్ గురించి కూడా వివరిస్తుంది. స్వర్గం కోసం ప్రత్యేకంగా సృష్టించబడిన సహచరులు, అటువంటి అందం మరియు స్వచ్ఛత కలిగిన జీవులు, వారు దాచిన ముత్యాల వంటి కళ్ళు కలిగి ఉన్నారని వర్ణించబడింది. కాని వారి అందం కేవలం భౌతికమైనది కాదు, ఇది వ్యక్తిత్వ సౌందర్యం, పరిపూర్ణ అనుకూలత, ఒకదానికొకటి పరిపూర్ణంగా పూరించే ఆత్మలు. ఈ సన్నిహిత సహచరులకు మించి స్వర్గం మానవ చరిత్ర అంతటా నీతిమంతులతో నిండి ఉంది. ప్రవక్తల సహవాసంలో కూర్చుని ఇబ్రహీం అలైహిసల్లం, మూసా అలైహిసల్లం, ఈసా అలైహిసల్లం మరియు ముహమ్మద్ సల్లల్లాహు సల్లం నుండి నేరుగా నేర్చుకుంటున్నట్లు ఊహించుకోండి. ప్రవక్త సహచరులైన సహాబాలతో సంభాషణలను ఊహించుకోండి. వారి విశ్వాసం మరియు అంకితభావం చరిత్ర గమనాన్ని మార్చాయి. మీరు స్వర్గంలో కలిసే ప్రతి వ్యక్తి వారి అత్యుత్తమ స్థితిలో ఉంటారు. అసూయ, ద్వేషం, అపార్థాలు ఉండవు. అల్లాహ్ వారి హృదయాల నుండి అన్ని ద్వేషాలను తొలగిస్తాడని, వారిని ఎత్తైన సోఫాలపై ఒకరినొకరు ఎదుర్కొంటూ సోదరులు మరియు సోదరీమణులుగా చేస్తాడని ఖురాన్ మనకు చెబుతుంది. అధ్యాయం 6. స్వర్గం యొక్క ఇంద్రియ ఆనందాలు. మనకు తరచుగా ఆనందం మరియు బాధ రెండింటినీ కలిగించే మన భూసంబంధమైన ఇంద్రియాలు స్వర్గంలో పరిపూర్ణం చేయబడతాయి, ఆనందాన్ని మాత్రమే అనుభవించడానికి. ప్రతి ఇంద్రియానికి ఎదురయ్యే వాటిని మనం అన్వేషిద్దాం.
దృష్టి, స్వర్గంలో కళ్ళు ఈ ప్రపంచంలో లేని రంగులను, ఊహకు మించిన అందాన్ని చూస్తాయి మరియు ముఖ్యంగా అల్లాహ్ ముఖాన్ని చూసే అవకాశం, అల్లాహ్ యొక్క ముఖాన్ని చూసే అవకాశం, స్వర్గం యొక్క అన్ని ఇతర ఆనందాలను కలిపి అధిగమించే అత్యంత అందమైన అనుభవం. వినడం, స్వర్గం యొక్క శబ్దాలను అత్యంత అందమైన శ్రావ్యతలుగా వర్ణించారు. ప్రవక్త సల్లల్లాహు సల్లం చెట్ల గుండా గాలిగర్జించే శబ్దాలు, నదుల సున్నితమైన ప్రవాహం మరియు ఏ భూసంబంధమైన సంగీతం కంటే శ్రావ్యమైన సహచరుల స్వరాల గురించి మాట్లాడారు. కొంతమంది పండితులు దావూద్ అలైహిస్సలాం ఈ ప్రపంచంలో అల్లాహ్ అతనికి ప్రసాదించిన అందమైన స్వరంతో స్వర్గంలో పాడతారని పేర్కొన్నారు. రుచి, స్వర్గంలో ప్రతి ఆహారం కొత్త మరియు అద్భుతమైన రుచిని తెస్తుంది. పండ్లు పూర్తిగా తీపిగా, తేనె స్వచ్ఛంగా మరియు స్పష్టంగా, పాలు తాజాగా మరియు రుచికరంగా ఉంటాయి. విశ్వాసులు ప్రపంచంలో వారు అనుభవించిన అత్యుత్తమ రుచులను కలిపిన ఆహారాన్ని రుచి చూస్తారని ప్రవక్త సల్లల్లాహు సల్లం పేర్కొన్నారు, కాని పోలికకు మించి గొప్పగా ఉంటుంది. వాసన, స్వర్గం యొక్క గాలి అత్యుత్తమ సువాసనలతో సువాసనగా ఉంటుంది. ఖురాన్ నీతిమంతులకు కస్తూరితో మూసివేయబడిన వైన్ తాగడానికి ఇవ్వబడుతుందని పేర్కొంది. ప్రతి గాలి ఆత్మను ఆహ్లాదపరిచే మరియు ఆత్మను రిఫ్రెష్ చేసే సువాసనలను కలిగి ఉంటుంది. స్పర్శ, స్వర్గంలోని దుస్తులు అత్యుత్తమ పట్టు మరియు బ్రోకేడ్తో తయారు చేయబడ్డాయి, చాలా మృదువుగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి, అది సున్నితమైన ఆలింగనంలా అనిపిస్తుంది. వాతావరణం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటుంది, ఎప్పుడూ చాలా వేడిగా ఉండదు, ఎప్పుడూ చాలా చల్లగా ఉండదు, కానీ ఓదార్పునిచ్చే శాశ్వత వసంతం. అధ్యాయం 7 స్వర్గం యొక్క స్థాయిలు. స్వర్గం ఒకే స్థాయి కాదు, కానీ అనేక డిగ్రీలను కలిగి ఉంటుంది, ప్రతి ఒక్కటి చివరిదానికంటే అద్భుతమైనది. అత్యున్నత స్థాయి అల్ఫిర్దౌస్ అలలా, మరియు దాని నుండి స్వర్గంలోని అన్ని నదులు ప్రవహిస్తాయి. ఇక్కడే ప్రవక్తలు, అమరవీరులు మరియు అత్యంత నీతిమంతులు నివసిస్తారు. అత్యున్నత స్వర్గమైన అల్ఫిర్దౌస్ కోసం ప్రత్యేకంగా అల్లాహ్ను అడగమని ప్రవక్త సల్లల్లాహు సల్లం మనకు సలహా ఇచ్చారు, ఎందుకంటే మనం అత్యున్నత లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనం విఫలమైనా మనం ఇప్పటికీ అందమైన గమ్యాన్ని చేరుకుంటాము. ప్రతి స్థాయి మన పనులు, మన నిజాయితీ, అల్లాహ్ కొరకు మన త్యాగం మరియు ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండటం ద్వారా నిర్ణయించబడుతుంది. దానధర్మాలు చేసే వ్యక్తిని దానధర్మాల ద్వారం నుండి పిలుస్తారు, ప్రార్థన చేసే వ్యక్తిని ప్రార్థన ద్వారం నుండి పిలుస్తారు, ఉపవాసం ఉండే వ్యక్తిని ఉపవాస ద్వారం నుండి పిలుస్తారు మరియు అల్లాహ్ మార్గంలో కష్టపడేవారిని జిహాద్ ద్వారం నుండి పిలుస్తారు. అందమైన నిజం ఏమిటంటే అల్లాహ్ దయ చాలా విశాలమైనది. స్వర్గంలో అత్యల్ప హోదాలో ఉన్న వ్యక్తికి కూడా భూమిపై అతిపెద్ద రాజ్యం కంటే 10 రెట్లు గొప్ప రాజ్యం ఉంటుంది మరియు వారు తమ స్థానంతో పూర్తిగా సంతృప్తి చెందుతారు మరియు సంతోషంగా ఉంటారు. అధ్యాయం 8 స్వర్గం యొక్క శాశ్వత స్వభావం. స్వర్గం యొక్క అత్యంత ఓదార్పుకరమైన అంశాలలో ఒకటి దాని శాశ్వత స్వభావం. ఈ ప్రపంచంలో ప్రతి ఆనందం తాత్కాలికం. అత్యంత అందమైన సూర్యాస్తమయం ముగుస్తుంది, అత్యంత రుచికరమైన భోజనం ముగుస్తుంది, సంతోషకరమైన క్షణాలు జ్ఞాపకాలుగా మారుతాయి. కానీ స్వర్గం భిన్నంగా ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. ఖురాన్ పదే పదే దీనిని నొక్కి చెబుతుంది, మరియు ఎవరైతే అల్లాహ్ను విశ్వసించి సత్కార్యాలు చేస్తారో మేము వారిని నదులు ప్రవహించే తోటలలోకి ప్రవేశపెడతాము, వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు, ఎప్పటికీ. మిలియన్ సంవత్సరాలు కాదు, బిలియన్ సంవత్సరాలు కాదు, కానీ శాశ్వతంగా. ఈ శాశ్వతత్వం అంటే స్వర్గం యొక్క ఆనందాలు ఎప్పుడూ విసుగు చెందవు లేదా పునరావృతమవుతాయి. అల్లాహ్ తన అనంతమైన సృజనాత్మకతలో ప్రతిరోజు కొత్త ఆనందాలను, కొత్త అనుభవాలను, ఆనందం మరియు కృతజ్ఞతకు కొత్త కారణాలను తెస్తాడని నిర్ధారిస్తాడు. ఆనందం కోసం మన సామర్థ్యం కూడా నిరంతరం పెరుగుతుందని, తద్వారా మనం ఎప్పటికీ ఎక్కువ స్థాయి ఆనందాన్ని అనుభవించగలమని పండితులు మనకు చెబుతారు. అధ్యాయం 9 అత్యంత గొప్ప ఆనందం, అల్లాహ్ దర్శనం. ఈ భౌతిక మరియు ఇంద్రియ సుఖాలన్నీ అపారమైనవి అయినప్పటికీ అవి జన్నా యొక్క గొప్ప వరమైన అల్లాహ్ దర్శనంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ఇలా అన్నారు, స్వర్గ ప్రజలు స్వర్గంలోకి ప్రవేశించినప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు, మీకు ఇంకేమైనా కావాలా? వారు ఇలా అంటారు,
నువ్వు మా ముఖాలను తెల్లగా చేయలేదా? మమ్మల్ని స్వర్గంలోకి చేర్చి నరకం నుండి రక్షించలేదా? అప్పుడు ముసుగు తొలగించబడుతుంది మరియు వారి ప్రభువును చూడటం కంటే వారికి ప్రియమైనది ఏమీ ఇవ్వబడదు. ఆ క్షణం ఊహించుకోండి. స్వర్గం మరియు భూమి యొక్క సృష్టికర్త యొక్క ముఖం వైపు చూడటం అన్ని అందాలకు, అన్ని కాంతికి, అన్ని పరిపూర్ణతకు మూలం. ఇది అంతిమ బహుమతి, ఆనందం యొక్క పరాకాష్ఠ, ప్రతి ఆధ్యాత్మిక కోరిక యొక్క నెరవేర్పు. ఇది చాలా లోతైన ఆశీర్వాదం. జన్నా యొక్క అన్ని ఇతర ఆశీర్వాదాలు పోల్చినప్పుడు అల్పమైనవిగా కనిపిస్తాయి. ఈ దర్శనం శాశ్వతమైన ఆనందం మరియు సంతృప్తికి మూలం అవుతుంది, అన్ని అవగాహనలను మించిన ఆనందం. స్వర్గంలో శుక్రవారం నాడు అల్లాహ్ తెల్లటి కర్పూరం లోయలో విశ్వాసులకు తనను తాను ప్రత్యక్షం చేసుకుంటాడని ప్రవక్త సల్లల్లాహు సల్లం మనకు చెప్పారు. వారు తమ స్థాయిల ప్రకారం కాంతితో కూడిన ప్రసంగ వేదికలు, ముత్యాలతో కూడిన ప్రసంగ వేదికలు, మాణిక్యాలతో కూడిన ప్రసంగ వేదికలు, బంగారు ప్రసంగ వేదికలు మరియు వెండి ప్రసంగ వేదికలపై కూర్చుంటారు. కాని అత్యల్ప హోదాలో ఉన్న వ్యక్తి కూడా కస్తూరి దిబ్బపై కూర్చుంటాడు మరియు తనకంటే మెరుగైన స్థానం ఎవరికీ ఉందని భావించడు. వారు అల్లాహ్ను చూసినప్పుడు వారు అనుభవించిన ప్రతి ఆనందాన్ని మరచిపోతారు. ఆయన ముఖం యొక్క అందం, ఆయన ఉనికి యొక్క మహిమ, ఆయన నుండి వెలువడే అధిక ప్రేమ మరియు దయ పోల్చి చూస్తే మిగతావన్నీ పాలిపోతాయి. ఈ దర్శనం అంతిమ బహుమతి, అత్యున్నత విజయం, ఈ ప్రపంచంలోని అన్ని పోరాటాలను విలువైనదిగా చేసే లక్ష్యం అవుతుంది. కష్టాలు లేకపోవడం బహుశా జన్నా యొక్క అత్యంత ఓదార్పుకరమైన అంశాలలో ఒకటి. ఎటువంటి కష్టాలు, బాధలు లేదా బాధలు పూర్తిగా లేకపోవడం. అలసట, అనారోగ్యం, మరణం ఉండదు. భయం, ఆందోళన, దుఃఖం ఉండదు. పని చేయవలసిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది శాంతి, ప్రశాంతత మరియు సంతృప్తి యొక్క శాశ్వత స్థితి. లేదు లేదా లేకపోవడం అనే భావన ఉనికిలో ఉండదు. ప్రతి కోరిక తక్షణమే అప్రయత్నంగా మంజూరు చేయబడుతుంది. అధ్యాయం 10. స్వర్గాన్ని ఎలా సంపాదించాలి? సహజంగా తలెత్తే ప్రశ్న ఏమిటంటే, మనం ఈ అద్భుతమైన ప్రతిఫలాన్ని ఎలా సంపాదించగలం? ఈ శాశ్వతమైన తోటల నివాసులలో మనం ఉంటామని ఎలా నిర్ధారించుకోవచ్చు? స్వర్గానికి మార్గం ఖురాన్ మరియు సున్నత్లలో స్పష్టంగా వివరించబడింది. ఇది విశ్వాసంతో ప్రారంభమవుతుంది. అల్లాహ్, అతని దేవదూతలు, అతని పుస్తకాలు, అతని దూతలు, తీర్పు దినం మరియు విధిపై నిజాయితీగల నమ్మకం. కానీ విశ్వాసం మాత్రమే సరిపోదు, అది నీతిమంతులతో కూడి ఉండాలి. అల్లాహ్ యొక్క హృదయపూర్వక ఉనికి మరియు స్పృహతో చేసే 5 రోజువారీ ప్రార్థనలు స్వర్గానికి కీలకం. ప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలా అన్నారు: 2 చల్లని ప్రార్థనలను ఫజ్ర్ మరియు అస్ర్ నిర్వహించేవాడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. నిజాయితీగా మరియు క్రమం తప్పకుండా ఇచ్చే దాతృత్వం మరొక మార్గం. ఖురాన్ ఇలా చెబుతోంది: ఎవరైతే తమ సంపదను రాత్రింబగళ్ళు రహస్యంగా మరియు బహిరంగంగా దానధర్మాలలో ఖర్చు చేస్తారో వారికి వారి ప్రభువు వద్ద వారి ప్రతిఫలం లభిస్తుంది. తల్లిదండ్రులను దయతో మరియు గౌరవంగా చూసుకోవడం స్వర్గానికి ఖచ్చితంగా మార్గం. ప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలా అన్నారు: స్వర్గం మీ తల్లి పాదాల వద్ద ఉంది. మన వ్యవహారాలన్నింటిలోనూ న్యాయంగా ఉండటం, కష్టంగా ఉన్నప్పుడు కూడా నిజం మాట్లాడటం, మన కోపాన్ని నియంత్రించుకోవడం, మనల్ని తప్పుపట్టే వారిని క్షమించడం, పేదలకు సహాయం చేయడం, జ్ఞానాన్ని వెతకడం మరియు తరచుగా అల్లాహ్ను స్మరించడం, ఇవన్నీ శాశ్వతమైన ఉద్యానవనాలకు మార్గాలు. గుర్తుంచుకోండి, అల్లాహ్ అల్-గఫూర్, క్షమాపణకర్త, అల్-రహీం, అత్యంత కరుణామయుడు. ఆయన దయ ప్రతిదానిని ఆవరించి ఉంటుంది. మనం పొరపాట్లు చేసినా మానవులు తరచుగా చేసే విధంగా పశ్చాత్తాపం యొక్క తలుపు ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. నిజాయితీగల పశ్చాత్తాపం తరువాత మంచి పనులకు పునరుద్ధరించబడిన నిబద్ధత పాపాల పర్వతాలను తుడిచివేయగలదు. అధ్యాయం 11. తయారీ యొక్క ఆవశ్యకత. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ జీవితం తాత్కాలికం, ఒక పరీక్ష, రాబోయే శాశ్వత జీవితానికి సన్నాహక కాలం అని మనం గుర్తుంచుకోవాలి.
గడిచే ప్రతిరోజు మన భూసంబంధమైన ప్రయాణంలో ఒక రోజు తక్కువ మరియు అల్లాహ్తో మన సమావేశానికి ఒక రోజు దగ్గరగా ఉంటుంది. మరణం యొక్క వాస్తవికత ఖచ్చితంగా ఉంది, కానీ దాని సమయం తెలియదు. మరణ దేవదూత యువకులు మరియు వృద్ధులు, ధనవంతులు మరియు పేదలు, ఆరోగ్యవంతులు మరియు రోగులు అనే తేడాను గుర్తించడు. మన సమయం వచ్చినప్పుడు మన కర్మల పుస్తకం మూసివేయబడుతుంది మరియు మనం ఒక్క మంచి కార్యాన్ని కూడా జోడించే అవకాశం ఉండదు. అందుకే నీతిమంతులైన పూర్వీకులు స్వర్గాన్ని గుర్తుచేసుకున్నప్పుడు ఏడ్చేవారు, కేవలం కోరిక నుండి కాదు, వారు దానికి అర్హులు కాకపోవచ్చు అనే భయం నుండి. స్వర్గం కేవలం మంచి పనుల ద్వారా మాత్రమే సంపాదించబడదని, చివరికి అల్లాహ్ దయ నుండి వచ్చిన బహుమతి అని వారు అర్థం చేసుకున్నారు. మన జీవితాలను నిజాయితీగా పరిశీలించుకోవాలి. మనం స్వర్గానికి అర్హులుగా జీవిస్తున్నామా? మన హృదయాలు ఈ తాత్కాలిక ప్రపంచానికి అనుసంధానించబడి ఉన్నాయా లేదా అవి శాశ్వతమైన తోటల కోసం ఆరాటపడుతున్నాయా? మనం ప్రాపంచిక ప్రయత్నాలకు సిద్ధమయ్యేంత గంభీరతతో మన చివరి ప్రయాణానికి సిద్ధమవుతున్నామా? అధ్యాయం 12. ఈ జీవితానికి ప్రేరణగా స్వర్గం. స్వర్గాన్ని అర్థం చేసుకోవడం మనల్ని ఈ ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, బదులుగా మన భూసంబంధమైన ఉనికికి అర్థం మరియు ఉద్దేశ్యాన్ని ఇవ్వాలి. ప్రతి ఆరాధన, ప్రతి దయగల మాట, కష్ట సమయంలో సహనం యొక్క ప్రతి క్షణం, అల్లాహ్ కొరకు ప్రతి త్యాగం మన శాశ్వత భవిష్యత్తులో పెట్టుబడిగా మారుతుంది. ఈ జీవితంలో మనం సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మరియు మనమందరం చేస్తాము, స్వర్గాన్ని గుర్తుంచుకోవడం మనకు బలాన్ని మరియు దృక్పథాన్ని ఇస్తుంది. మనం భరించే బాధలు, మనం ప్రతిఘటించే ప్రలోభాలు, మన కోరికలు ఉన్నప్పటికీ మనం నెరవేర్చే విధులు, ఇవన్నీ శాశ్వతమైన తోటల వైపు మెట్లుగా మారతాయి. తన అనారోగ్యంతో ఉన్న బిడ్డను చూసుకునే తల్లి, తన సహనం మరియు ప్రేమ తనకు స్వర్గంలో ఉన్నత హోదాను సంపాదించిపెట్టవచ్చని గుర్తుంచుకోవడం. తన నిజాయితీని ఆనందపు తోటలలో తన భవనాన్ని నిర్మిస్తున్నాడని తెలుసుకుని, నిజాయితీగా తన వ్యవహారాలను నిర్వహించే వ్యాపారవేత్త, జ్ఞాన అన్వేషణ స్వర్గానికి ఒక మార్గం అని అర్థం చేసుకుని, మానవాళికి ప్రయోజనం చేకూర్చడానికి చదువుతున్న విద్యార్థి. ప్రతి క్షణం ఒక అవకాశంగా మారుతుంది, ప్రతిరోజు అల్లాహ్ యొక్క ప్రసన్నతను సంపాదించడానికి మరియు మన అంతిమ గమ్యస్థానానికి దగ్గరగా వెళ్లడానికి ఒక అవకాశంగా మారుతుంది. క్షణికమైన ఆనందాలు మరియు అనివార్యమైన బాధలతో కూడిన ఈ లోక జీవితం ఒక తాత్కాలిక మార్గం, ఒక పరీక్ష, ఇది పరలోకానికి సాగుభూమి. మనం గడిపే ప్రతి క్షణం, మనం చేసే ప్రతి ఎంపిక మనల్ని జన్నాకు దగ్గరగా లేదా మరింత దూరంగా తీసుకువస్తుంది. ఈ లోక వైభవంతో మనం భ్రమపడకూడదు లేదా దాని తాత్కాలిక ఆకర్షణతో పరధ్యానం చెందకూడదు. అంతిమ బహుమతి, శాశ్వత నివాసం, దానికోసం ప్రయత్నించే వారికోసం ఎదురుచూసే శాశ్వత ఆనందం వైపు మన దృష్టిని కేంద్రీకరిస్తాము. మన ఉద్దేశాలను శుద్ధి చేసుకుందాం, మన పనులను సరిదిద్దుకుందాం మరియు అల్లాహ్తో మన సంబంధాన్ని బలోపేతం చేసుకుందాం. మంచి పనుల వైపు పరుగెత్తేవారిలో, ధర్మంలో ఒకరితో ఒకరు పోటీపడేవారిలో మరియు తమ ప్రభువు ఆనందం కోసం ఆరాటపడేవారిలో మనం ఉంటాము. అల్లాహ్ మనల్ని జన్నా నివాసులలో చేర్చుగాక. ఆయన మనకు ఫిర్దౌస్ అనే అత్యున్నత స్వర్గాన్ని ప్రసాదించుగాక, ఎటువంటి లెక్కలు లేకుండా లేదా ముందస్తు శిక్ష లేకుండా. ఆయన మనల్ని జన్నాలో మన ప్రియమైన వారితో తిరిగి కలిపేగాక. మరియు ఆయన మహిమాన్వితమైన ముఖాన్ని చూసే అంతిమ వరం మనకు ప్రసాదించుగాక. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జజాకల్లాహ్ ఖైర్.